మండి టెండర్లోనే బాగా ప్రచారం జరుగుతున్నట్టుంది. సో మీరు 2019లో అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు కూడా అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో జనంలో అప్పటికి ఇప్పటికి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మార్పు ఏం గమనించారు సార్? అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల్లో 3 సార్లు, ఒకసారి పార్లమెంట్కి, 2 సార్లు శాసనసభకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, ఇప్పుడు 4వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. ఇది ఆల్టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇప్పటివరకు నాణ్యానికి ఒక పక్కన చూసాం, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసాం. అంటే ఒకే నాణ్యానికి 2 పక్కల ఎలా ఉంటుంది, బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ నేను రాజకీయాల్లోకి రాకముందు మా అమ్మ చనిపోవటం, మా అమ్మ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎవరైనా చదువుకునే పిల్లలకి సహాయం చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా వైద్యపరంగా సహాయం చేయటం కానీ, ఇట్లా చిన్న చిన్నగా ఏదైనా చారిటబుల్ యాక్టివిటీ చేసేవాడిని. అయితే ఆ తర్వాత పాలిటిక్స్లోకి వస్తే బ్రాడ్ బేస్ ఉంటుంది, ఎక్కువ మంది సహాయం చేయగలుగుతాం. అంటే మనం సొంతంగా అయితే కొద్ది మందికే చేయగలుగుతాం, పాలిటిక్స్లోకి వస్తే కొన్ని వేల మందికి మనం సహాయం చేయగలుగుతాం, ఒక విధానపరమైన నిర్ణయంతో కానీ, దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్తో కానీ అని అనుకున్నప్పుడు నాన్నగారు నేను డిస్కస్ చేసి ఆయన గైడ్ చేశారు, రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ముందు ఆయన చేయలేరని నేను కూడా అనుకున్నాను. కానీ 5 సంవత్సరాల కాలం అయితే ఆయన ఏం కష్టం పడ్డారో, ఎట్లా ఇబ్బంది పడ్డారో, ఏ రకంగా చేయగలిగారో నాకు తెలియదు. చాలా ప్లాన్డ్గా ఒక జాబ్ క్యాలెండర్ లాగా ఇయర్లీ, మంత్లీ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటకి ఒక విశ్వసనీయత కానీ, క్రెడిబిలిటీ కానీ ఉంటుంది. కానీ చంద్రబాబు గారు చెప్పే మాటలకి ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తానో, కిలో బంగారం ఇస్తానో, లేకపోతే అందరికీ ఇంటికి పంపించి జుట్టుకు రంగేస్తానని, లేకపోతే మొహాన్ని మేకప్ కూడా వేపిస్తానని, ఇవన్నీ కూడా చెప్తాడు చంద్రబాబు గారు. ఇవన్నీ ఎవరు నమ్మరు. దాదాపుగా 1991 నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయమా, లేదా ముఖ్యమంత్రిగా ఆయన చూసిన తర్వాత రావాలనిపించింది? నాకు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. పార్టీ మొదటి దశ నుంచి కూడా నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. కానీ నాకు ఫెచ్ అయిన అంశాలు ఏంటంటే, నాని గారు నాకు మంచి మిత్రుడు అవటం, కొడాల నాని గారి వల్ల కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల కానీ తెలుగుదేశంలో చాలా కాలం పనిచేయటం కానీ జరిగింది. అయితే తర్వాత 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా ప్రచారం చేసి పార్టీని భుజాలకు వేసుకొని మోసిన తర్వాత, ఎప్పుడైతే 2009లో ఓడిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని అసలు మాటామంతి లేకుండా ఒక దెబ్బను పక్కన పడేయటం. సరే, లొకేషన్ తీసుకురావటం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా కొడాల నాని గారు ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ మనం ఉండలేము అంటే ఆ పార్టీ ఫ్యామిలీ పార్టీ కింద మారిపోయింది, కుటుంబ పార్టీ కింద. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ అనేవాడు మన ఉండేవాడు అని నానిగారు జిల్లాలో ఉన్న విభేదాలు కానీ, లేకపోతే లోకేష్ చేసినది కానీ నానిగారు మొదట వెళ్ళిపోయారు. కలుగులో పెట్టిన తర్వాత పొగబెడితే ఎక్కువసేపు భరించినా ఏదో టైంలో బయటికి రావాల్సిందే కదా. కాబట్టి లోకేష్కి మాకు అంటే జనరేషన్ గ్యాప్ ఉంది. అంటే కారణం ఏంటంటే ఏజ్ కన్నా కూడా థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్లో తేడా ఉంది, మా మీద ఉన్న ఫీలింగ్. ఎందుకంటే కాబట్టి ఆయన మా మీద, మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసేటప్పుడే మా మీదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెబ్సైట్లో కానీ, తెలుగుదేశం పార్టీకి అసోసియేట్గా ఉన్న సోషల్ మీడియా వెబ్సైట్లో కానీ ఏదో ఒక నెగిటివ్ వార్త, ఏదో రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ వార్త ఇండైరెక్ట్గా రాయించేవాడు. ఇక వాటన్నిటిని చూసి బయటకు వచ్చేయటం జరిగింది.